హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 12వ భాగం కథ విందాం. వైతరణి నదిలో పడబోయిన సంజయుడు నదిలో పడకుండా చిత్రాసనం ఆపిన సంగతి సంజయునికి తెలియదు. చిత్రాసనం మీద పడగానే అతను మూర్ఛాగతుడైనాడు. అతగాడు కన్ను తెరిచేసరికి చిన్న కుటీరంలో పులి చర్మం మీద పడుకొని ఉన్నాడు. తనను అక్కడకు ఎవరు తీసుకువచ్చింది, అది ఎవరి నివాసమైంది బోధపడలేదు. నొసలు ముడివేసి లేచి కూర్చున్నాడు. అప్పటికే తెల్లవారి బారెడు ప్రొద్దెక్కింది. సూర్యరశ్మి కిటికీ గుండా లోపలకు వస్తోంది. అతని కళ్ళు చుట్టూ పరిశీలనగా చూస్తున్నాయి. తను తప్ప పాకలో ఎవరూ లేరు. బాగా అలసి ఉన్నాడు. ఆకలి దాహం నరాల్ని చుట్టేస్తున్నాయి. గత రాత్రి పొందిన అలసట తీరనందున ఇంకా కొద్దిగా రొప్పుతూనే ఉన్నాడు. ఆరిన పెదాలను నాలుకతో తడి చేసుకుని నెమ్మదిగా లేచి అవతల గదిలోకి అడుగుపెట్టాడు. అక్కడ గోడ ప్రక్కన వృద్ధురాలు పీఠం వేసుకుని కూర్చొని ఉంది. తపస్సు చేసుకుంటోంది. గడప నానుకొని నిలబడే ఆమెను దివ్య తేజస్సుతో వెలుగుందే ఆమె ముఖ వర్చస్సును రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. పెదాలు చిరునవ్వుతో మెరిశాయి. చేతులెత్తి నమస్కరించాడు. అతనిలోని అలసట, దాహబాధ, ఆకలి అంతలోనే అదృశ్యమైంది. నెమ్మదిగా వెళ్ళి ఆమె ముందు పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి ఆమె కన్నులు తెరిచి సంజయుని చూసింది. సంజయుడు మరొకసారి నమస్కరించాడు. వృద్ధురాలు ఆశీర్వదించింది. అమ్మా, నేను చావు బ్రతుకుల మధ్యనుండగా ఎవరో ప్రాణభిక్ష పెట్టి నన్నిక్కడికి చేర్చారు. మీరెవరో తెలియకపోయినా పవిత్రమూర్తిగా మీ ముఖం చూశాక నా జన్మ ధన్యత చెందింది. నా గతి వర్ణనాతీతంగా ఉంది. ప్రేయస్ కోసం ఎత్తుక్కుంటూ వచ్చి అనేక కష్టాలకి గురి అయ్యాను. నేను ఈ విధంగా కష్టాలు పడి జీవితం భారంగా సాగించవలసిందేనా? కష్టాలు గట్టెక్కే రోజులు ఏమైనా ఉన్నాయా? విశదపరచండి తల్లి అని వేడుకున్నాడు సంజయుడు. వృద్ధురాలు సన్నగా నవ్వింది. కర్మను బట్టే కష్టాలు గాని సుఖాలు గాని వస్తాయి నాయనా. అనుభవించాల్సిన అవసరం మానవ మాతృల మీదుంది అని ఊరుకుంది. చూడు నాయనా, తీర్థప్రసాదాలు తీసుకో తిరిగి అని సంజయునికి తీర్థప్రసాదాలు ఇవ్వగా అతను స్వీకరించాడు. ఆ తరువాత పవిత్రంగా అతన్ని చూస్తూ, కష్టాలు కలకాలం ఉండవు నాయనా. నీకు సుఖపడి మంచి కాలం ముందుంది కాబట్టే మృత్యుముఖం నుంచి తప్పించుకోగలిగావు అన్నది వృద్ధురాలు. తమరెవరు? నేను ఇక్కడికి ఏ విధంగా రాగలిగాను? సంజయుడు అడిగాడు. నన్ను ప్రాణజ్యోతి అని, యోగిని అని అంటారు. ఎవరు ఏ పేరున పిలిచినా పలుకుతాను. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే నిన్ను రక్షించి తీసుకువచ్చింది నేనే. మంచి వాళ్ళను రక్షించి ఆపద నుంచి తప్పించడము, చెడ్డవాళ్లకు హితబోధ చేసి వాళ్లను దారికి తేవటము నా పని. ఇది నా ఆశ్రమం. నువ్వు ఇక్కడ ఎంతకాలమైనా స్వేచ్ఛగా గడపవచ్చును. ఇక్కడకు ఎటువంటి దుష్టశక్తులు రాలేవు కూడా యోగిని చెప్పింది. అయితే యోగిని గారు, నన్ను మృత్యుదేవత వడిలోకి నెట్టాలని చూసిందెవరు? సంజయుడు అడిగాడు. ప్రఖ్యాత భూతవైద్యుడు విపత్తుడు, యోగిని సమాధానమిచ్చింది. సంజయుడు ఆశ్చర్యపడినాడు. పెదాల మీద విపత్తుడు అని గొణిగాడు. నువ్వు నమ్మలేవు. మంచిగా ఉన్నట్లు నటించి చెడు చెయ్య తలపెట్టడం చాలా తేలిక. విపత్తుడి కథను నువ్వు అర్థం చేసుకుంటే ఇంకా ఆశ్చర్యపడతావు. అదంతా చిత్రంగా జరిగిపోయింది. తలూపి ఏదో ఆలోచించుకోసాగింది. ఆ కథ నేను తెలుసుకోవచ్చా మాత? ప్రశ్నించాడు సంజయుడు. చెబుతాను విను నాయనా. నీ తండ్రి వంగ సామ్రాజ్య మహామంత్రి మాళవ్యుడు. అతడికి సంతతి కలగక ఆలు మగలు ఎన్నో దేవుళ్లకు మొక్కారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చారు. ఆఖరి ప్రయత్నంగా మార్కండేయ మహర్షిని సందర్శించి తమ గోడును మనవి చేసుకున్నాడు నీ తండ్రి మాళవ్యుడు. ఆగింది యోగిని. అటు మీద సంజయుడు ప్రశ్నించాడు. దైవానుగ్రహం వలన మీ తల్లి గర్భవతి కావటం, కవల పిల్లలు కలగటం జరిగింది. ఇద్దరికీ సంజయ ధనుంజయులని నామకరణం చేసి
బారసాల వేడుకలు అతి వైభవంగా చేశాడు నీ తండ్రి. అంతేకాక మిమ్మల్ని అమిత గారాభంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పెంచసాగాడు మాళవ్యుడు చెప్పడం ఆగింది యోగిని. ఆ తర్వాత ప్రశ్నార్థకంగా చూశాడు సంజయుడు. ఒకనాడు దారులు దోచే బందిపోటు దొంగల ముఠాలలో ఒకడు తెలివిగా పరిచారకులచే ఆడింపబడుతున్న ధనుంజయుణ్ణి అతని ఒంటి మీద నగలను అపహరించే అభిప్రాయంతో ఎత్తుకుపోయాడు. సంజయుడు తలూపాడు. దొంగచే కుటుంబానికి దూరమైన పసివాడు ధనుంజయుడు కక్కటిల్లి ఏడుస్తూ ఉంటే ఎత్తుకెళ్లిన దొంగ నిర్దాక్షణ్యంగా ఆ బాలుని ఒంటి మీద నగలను తీసుకుంటున్నాడు. వంగ సామ్రాజ్యంలో ఎవరికో భూతవైద్యం చేసి వస్తున్న విపత్తుడు ఆ సంఘటన చూసి అదిరిపడ్డాడు. చెట్టు చాటున ఉండి పసివాడికి మీద భూతాన్ని వదిలాడు. అప్పుడు పసివాడు దొంగను వెర్రిగా తన్నటం ప్రారంభించాడు. దొంగ భయపడి మొత్తం నగలన్నీ ధనుంజయుడి దగ్గర ఉంచేసి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. విపత్తుడు ఆనందంతో ధనుంజయుడిని ఎత్తుకొని తన నివాసానికి వెళ్ళాడు. అతడు వంగ సామ్రాజ్య మహామంత్రి మాళవ్యుడి సంతతి కవలలో ఒకడని అతని ఒంటి మీదున్న రాజచిహ్నం గల ఒక గొలుసు చెప్పింది. అతనికి పిల్లల మీద మమకారం, అస్ఖలిత బ్రహ్మచర్యం అవలంబించుకున్నాడు. పిల్లలను పెంచాలనే కాంక్ష గలవాడు కావటంతో ధనుంజయుడి ఒంటి మీద ఉండే నగలన్నీ మూటగట్టి అతని నివాసంలో గుర్తుగా భూమి అంతర్భాగంలో దాచాడు. అక్కడకు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేరకుండా భూతాలని కావలిగా ఉంచాడు. భూతవైద్యుడు విపత్తుని కొడుకు దయామయుడిగా చలామణి అవుతున్నవాడే నీతో సమానంగా రక్తాన్ని పంచుకొని ఒకే ముహూర్తాన పుట్టిన ధనుంజయుడు. ఆగింది యోగిని. అలాగా తల్లి, చిన్నగా గొణిగాడు. ఆ తర్వాత దయామయుడిగా ఉన్న ధనుంజయునికు నువ్వు పరిచయమయ్యావు. నిన్ను రక్షించి తనతో పాటు తీసుకువెళ్ళాడు. ఇద్దరి పోలికలు ఒకే విధంగా ఉండటమో విపత్తుడికి అనుమానం కలిగింది. నీ వివరాలు తెలుసుకొని మీ ఇద్దరు వంగ సామ్రాజ్య మహామంత్రి మాళవ్యుని కవల పిల్లలు అని అర్థం చేసుకున్నాడు. ఆ రహస్యం ఉండకపోతే దయామయుడిగా పెరుగుతున్న ధనుంజయుడు తనకు దూరమైతాడని పెంచిన మమకారం హెచ్చరించింది. అది విపత్తుడు సహించలేదు. అందువలన సంజయ దయామయుల మధ్యనున్న రహస్యం రహస్యంగానే అంతరించిపోవాలనుకున్నాడు. ధనుంజయుడు నిన్ను అమితంగా అభిమానించసాగాడు. తన ప్రాణమిత్రునిగా స్వీకరించాడు. మీ ఇద్దరి మధ్య పెద్ద కట్టడాన్ని ఏర్పరచాలి. అది తన వశం కాదనిపించింది. రాకుమారి కాత్యాయనిని వెతికేటందుకు నువ్వు బయలుదేరావు. నీకు సహాయకారిగా ఉంటూ అంతం చేయటానికే విపత్తునిచే చెంచుభూతం పంపబడింది. అందుకే చెంచుభూతం నువ్వు పిలిచినప్పుడల్లా సలహా ఇచ్చి సలహాలు తన అవసరానికి ఉపయోగించుకునేటట్లు చేసుకుంటున్నాడు. అందువలనే నేను కల్పించుకొని అకాల మృత్యువుకి గురికానున్న నిన్ను రక్షించి ఇక్కడికి చేర్చాను. ఇదే నీ ఆత్మకథ అన్నది యోగిని. సంజయునిలో ఆనందం పరవళ్ళు తొక్కింది. విపత్తుడు తెలిసి చెయ్యబూనిన ద్రోహానికి ఆవేశం ప్రబలిపోయింది. పళ్ళు పటపటలాడించాడు. ముందు అతగాడికి చక్కని గుణపాఠం చెప్పి తను ఫలానా అని తన సోదరుడు ధనుంజయునకు యథార్థం చెప్పాలనుకున్నాడు. చేతికి విపత్తునుచే కట్టబడిన నల్లటి తాడును తెంపి పారేయటానికి పట్టి లాగబోయాడు. యోగిని అభ్యంతరం చెప్పింది. నాయనా, విషానికి విషమే విరుగుడు. ఎత్తుకు పై ఎత్తు. అతనికి బాగా గుణపాఠం చెప్పి అన్నదమ్ములు ఏకమవ్వండి అన్నది. అది నాకు ఎలా సాధ్యపడుతుంది తల్లి? అతగాడు అగ్రశ్రేణికి చెందిన భూతవైద్యుడు నొసలు చిట్లించి అన్నాడు. అంతకు మించి అఖండుడైనా నీకు వచ్చిన నష్టమేమీ లేదు. శక్తిని ప్రసాదించుతాను. అది నీ పట్ల విచిత్రంగా పనిచేస్తుంది. ఎర్రని పట్టుతాడిని నీ ఎడం చేతికి బిగించుతాను. ముందు నీ అవసరాలకు ఎప్పటి మాదిరిగానే విపత్తుడు పంపిన భూతాన్ని పిలిచి నీ కోరికను వెల్లడించు. నీ పట్ల వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. తక్షణమే నేను కట్టిన ఎర్రతాడును చూసి అవ్వా అనుకో. నేను నీతో పంపుతున్న శక్తి విపత్తుడు పంపిన భూతమును మించినది. దానికి చక్కగా పాఠం చెబుతుంది. ఈ విధంగా మీ అన్నదమ్ములు కలుసుకునే వరకు జరుగుతుంది.
తదుపరి నేను పంపిన శక్తి నీకు దూరమవుతుంది అని చెప్పింది. సంజయుడు ఆనందంతో తల పంకించాడు. నువ్వు ఇక్కడనే ఉండు, పట్టుతాడులో శక్తిని ఇముడ్చుకొని వస్తాను తిరిగి అన్నది యోగిని. యోగిని అవతలి గదిలోకి వెళ్ళింది. కమండలంలో ఏదో వస్తువును వేసుకుని ఆశ్రమం బయటికి వెళ్ళింది. సంజయుడు ఆమె రాక కోసం నిరీక్షిస్తున్నాడు. వెళ్ళిన కొద్దిసేపటికి ఆమె తిరిగి వచ్చి తనతో తెచ్చిన ఎర్ర రంగు పట్టుతాడును అతగాడి ఎడమ చేతికి కట్టింది. దాంతోపాటు ఖడ్గం ఒకటి అతగాడికి తన కానుకగా బహూకరించింది. ఇంక నీ ధాటికి తిరుగులేదు, విపత్తుణ్ణి జయించి అసలు రహస్యాన్ని తెలుసుకుంటావు అన్నది. సంజయుడు సంతోషంతో తలను పంకించాడు. అనంతరము యోగినికి తనపై ఉన్న ప్రేమాభిమానాలకు సంతోషించాడు. నాయనా, అవతల గదిలో తినుబండారాలు సిద్ధంగా ఉన్నాయి. స్వీకరించిన అనంతరం నీ పని నువ్వు చూసుకో. ఎప్పుడైనా నన్ను చూడాలనిపించితే ప్రాణజ్యోతి అని మనసులో తలుచుకో, తక్షణం నీకు కనబడతాను అని చెప్పింది యోగిని. సంజయుడు మిక్కిలి సంతోషంతో అవతల ఉన్న గదిలోకి అడుగుపెట్టాడు. ఫలహారం తీసుకుని విపత్తుడి తాలూకు భూతాన్ని పిలిచాడు. చెంచుభూతం కనిపించింది. తనను విపత్తుడి నివాసానికి తీసుకుపోమ్మని ఆజ్ఞాపించాడు. చెంచుభూతము ఏదో పీటను అందించింది. దానిమీద కూర్చుంటే త్వరితంగా వెళ్ళగలవని చెప్పింది. సంజయుడు పీట మీద కూర్చున్నాడు. పీట గాలిలోకి ఎగిరింది. వాయువేగాన ఆకాశ వీధిలో వెళుతున్నది. ఆశ్రమాన్ని దాటి కొంత దూరం వెళ్ళి దానికదే సంజయుడు కోరకుండా భూమి మీదకు దిగింది. ఎందుకు దిగింది బోధపడలేదు. పీఠం దిగటమో పెద్ద జడల దెయ్యం అతని మీదకు ఉరికింది. అతన్ని పట్టి చీల్చివేయాలన్న కక్షతో అతని మీదకు ఎగిరి దూకటం మొదలుపెట్టింది. సంజయుడు తెలివిగా తప్పించుకుంటూ యోగిని కట్టిన ఎర్రని పట్టుతాడును చూసుకొని మనసులో ఏదో అనుకున్నాడు. ఆ వెంటనే సంజయునిలో తనకు తెలియకుండానే విపరీతమైన శక్తి పెరిగింది. అతని ఆకారము 4 గింతలు పెరిగి దెయ్యాలకు సైతం భయం కలిగిస్తున్నది. సంజయుడు చేతులు జార్చి పెద్ద పెట్టున వికటాట్టహాసం చేస్తూ జలల దెయ్యం మీదకు ఉరికాడు. వరలో నుంచి కత్తిని దూసి దెయ్యం వైపు విసురుగా విదిలించాడు. కత్తి కొసన మంటలు ప్రజ్వరిల్లుతున్నాయి. జడల దెయ్యం చిటుకులో మాయమైంది. సంజయుడు ఆనందంతో యోగినికి ఆత్మ నమస్కారం చేసి తిరిగి అక్కడున్న పీఠం మీద కూర్చున్నాడు. అతను మామూలు వాడిగా మారాడు. పీఠం మళ్ళీ కదిలి ఆకాశ వీధుల్ని ఎగిరి వెళుతున్నది. సంజయుడు శరీరం తేలిక చేసుకున్నాడు. నవ్వుకుంటూ చుట్టూ ఉన్న మేఘాల్ని పరిశీలిస్తున్నాడు. ఒకసారి ఆ పీఠం మీదనే నిలబడి తల వంచి భూమి మీదకు చూస్తున్నాడు. పీఠం వేగాన్ని లెక్క చేయకుండా పరిగెత్తుతోంది. మేఘాల చాటున లోకంలో దాగుడు మూతలు ఆడుతూ వెళ్ళటం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. మళ్ళీ అవాంఛనీయ సంఘటనలు అతని పట్ల జరగలేదు. పీఠము ఎటువంటి అడ్డంకుల్ని ఎదుర్కోకుండా వెళ్ళి విపత్తుని నివాసం ముందు ఆగింది. లోపలకు అడుగుపెట్టాడు. అతనికి అంతా అయోమయంగా ఉంది. సందడిగా కళకళలాడుతూ ఉండే ఆ నిర్జన ప్రదేశము కళావిహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అడుగు ముందుకు వేస్తున్న కొలది అతని అనుమానం నిజమైంది. లోపల దయామయుడిగా ఉంటున్న తన సోదరుడు ధనుంజయుడు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు? దీన రక్షణ కోసం ఎక్కడికో వెళ్ళి ఉంటాడనిపించింది. నెమ్మదిగా నడుస్తూ విపత్తుని పూజామందిరంలోకి అడుగుపెట్టబోయి ఆగాడు. పూజామందిరం మీద దృష్టిని నిలిపాడు. నిత్యం ఆకర్షణగా కనపడే ఆ మందిరము వెలవెలా పోతున్నది. పూజ జరిగి వారాలైనా అయినట్లుగా ఉంది. అంత తేడాగా మారిన కారణము సంజయునికి తెలియలేదు. గడియసేపు అక్కడనే ఉండి ఏదో ఆలోచించాడు. వేగంగా అడుగులు వేస్తూ భూ అంతర్భాగంలో ఉన్న గదిలోకి అడుగుపెట్టాడు. అతని కాళ్ళు ఆగిపోయాయి. ఆశ్చర్యచకితుడైనాడు. ఎదురుగా భూతవైద్యుడు మంచాన పడి మగ్గుతున్నాడు. అతను అలా ఎందుకు మారింది తోచలేదు. దయామయుడిగా పెరిగిన ధనుంజయుడు కనిపించలేదు. అతని చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయి. అతనికి దెయ్యాలే ఉపచర్యలు చేస్తున్నాయి. అనుకోకుండా విపత్తుడు కనురెప్పులు పైకెత్తి దారికి అడ్డుగా నిలిచిన సంజయుని చూశాడు.
విస్తుపోయాడు. సంజయుడు చిన్నగా గొణిగాడు. సంజయుడు పేలవంగా నవ్వాడు. నీ మోసానికి తల వంచి చావకుండా బ్రతికి ఉన్నానని ఆశ్చర్యపడుతున్నావా అని విపత్తుణ్ణి సమీపించి అడిగాడు. అతను అడిగిన ప్రశ్నకు మరీ కుచించుకుపోయాడు విపత్తుడు. తన ప్రయత్నం ఎలా పసిగట్టాడు? చెంచుభూతము అన్ని భూతాల్లోకి అగ్రస్థానం వహించింది. అది సంజయుని చంపలేకపోయిందా? పైగా అతన్ని చంప ప్రయత్నించిన రహస్యం ఎలా తెలిసింది? ఆత్మను ప్రశ్నించుకుంటూ పడుకున్నవాడు కదలకుండా సంజయుణ్ణి కళ్ళప్పగించుకొని చూస్తూ ఉన్నాడు. సంజయుడు విషాదపూరితంగా నవ్వాడు. విపత్తుని మొహంలోకి చూస్తున్నాడు. ఆ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. నిప్పుల వర్షం కురుస్తున్నట్లు అనిపించింది. నీ వద్ద నీ పుత్రుడు దయామయుడిగా పెరిగిన నా సోదరుడు ధనుంజయుడు ఎక్కడా? సూటిగా అడిగాడు. సంజయుడు వేసిన ప్రశ్న విపత్తుని మెదడు కెలికినట్లయింది. ఏమని చెప్పలేకపోయాడు. ఆ ప్రశ్న అతన్ని విపరీతమైన ఆశ్చర్యంలో ముంచి తేల్చింది. తను ఆ రహస్యంగానే అంతరించాలనుకున్న విషయము ఇతనికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? లోపల ప్రశ్నించుకున్నాడు విపత్తుడు. మళ్ళీ అదే ప్రశ్నను స్థాయి పెంచి గట్టిగా అడిగాడు సంజయుడు. విపత్తుడు మాట్లాడకుండా కళ్ళప్పగించి చూస్తున్నాడు. నువ్వు ప్రముఖ భూతవైద్యుడువు. నీ కోరిక తీరటం కోసము ఎదుటి వాళ్ళ బ్రతుకులు భూతాలమయం చేయటం నీకు వెనతో పెట్టిన విద్య. నీ మనస్సులోని కోరిక కోసం ఎదుటి వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్లు హింసించగల ధీమంతుడివి. ఇప్పటికైనా తెలుసుకో. నిజం నిప్పులాంటిదని, దాచకూడదని సత్యాన్ని దాచిన వాళ్ళనే అది దహించి వేస్తుందని ఇప్పటికైనా తెలుసుకో. చేసిన అపరాధానికి చింతించు. ముందు నా సోదరుడు ఎక్కడున్నాడో చెప్పు, గట్టిగా అరిచాడు సంజయుడు. విధిలేక తన తప్పును ఒప్పుకున్నాడు. తన కుమారుడిగా పెరిగే దయామయుడే ధనుంజయుడని స్వయంగా చెప్పేశాడు. అతడు ఏమైంది, ఎక్కడ ఏ ఆపదలో చిక్కుకున్నది తనకు తెలియదని, అతని కోసం పంపబడిన భూతాలు వివరం తెలుసుకోలేక తిరిగి వచ్చాయని చెప్పాడు. నిస్సారంగా ఉన్న విపత్తుడు సోదరుణ్ణి చూసి మనసారా గాఢాలింగనం చేసుకోవాలని కొండంత ఆశతో వచ్చిన సంజయుని నెత్తిన పిడుగుపడినట్లయింది. తన సోదరుణ్ణి కలుసుకొని యథార్థాన్ని బయటపెట్టే అవకాశము తనకు లేకుండా పోయినందుకు చింతించాడు. తదనంతరము తనను మన్నించమంటూ వేడుకొని సంజయుణ్ణి తన పక్కన కూర్చోమని కోరాడు విపత్తుడు. సంజయుడు సందేహిస్తున్నట్లు గ్రహించి, నాయనా, తండ్రి లాంటివాణ్ణి, నీ తండ్రి తప్పు చేసినా క్షమించవా? రా నాయనా అని చెయ్యి చాచాడు విపత్తుడు. సంజయుడు కాదనలేక విపత్తుని పక్కన కూర్చొని ఏమిటన్నట్లు చూశాడు. జరిగిన కథను అక్షరం విడవకుండా విశదీకరించాడు విపత్తుడు. యోగిని చెప్పిన దానికి విపత్తుడు చెప్పిన కథకు భేదం కనిపించలేదు. కనీసం అప్పుడన్నా ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు సంతోషించాడు సంజయుడు. విపత్తుని అంతిమ ఘడియల్లో అదే తృప్తి అనిపించింది. ధనుంజయుని తాలూకా దాచిన వస్తువులు భూతాల ద్వారా తెప్పించి సంజయుడికి అప్పగించాడు. సంజయుడు వాటిని చూసి ఆనందించాడు. తన మెడలో వ్రేలాడుతున్న వంటిపేట గొలుసుని పరిశీలనగా చూస్తున్నాడు. రెండూ ఒకే రకంగా ఉన్నాయి. నాయనా, నేను బ్రతుకుతాననే నమ్మకం లేదు. నీ సోదరుడు ధనుంజయుణ్ణి నువ్వే వెతుకు, ఎక్కడున్నది తెలుసుకో, యథార్థ గాథను తెలిపి ఈ వస్తువుల్ని వాడికిచ్చేయి. నీతో పాటు మీ నగరానికి తీసుకువెళ్ళు. కానీ అని ఆగాడు విపత్తుడు. చెప్పండి ఏమిటో? సంజయుడు అడిగాడు. మీ సోదరులు తిరిగి వచ్చేలోగా నేను మరణించి ఉంటే నా ఆత్మ క్షోభించకుండా ఇన్ని నీళ్లు పోయించు. నా భౌతిక కాయాన్ని భూతాలు మీరు వచ్చే వరకు జాగ్రత్తగా ఉంచుతాయి. నాకీ సహాయం చేస్తావా సంజయ? యాచనగా అడిగాడు. సంజయుడు తలను పంకించాడు. విపత్తుడు తల క్రింద నుంచి ఒక నిమ్మకాయ తీసి సంజయుని చేతిలో పెట్టాడు. ఏమిటిది? అడిగాడు సంజయుడు. నా భౌతిక కాయాన్ని మట్టి చేయటం పూర్తి అయినాక ఈ నిమ్మకాయని ఇక్కడే పాతిపెట్టు. ఇక్కడ ఉన్న భూతాలు దెయ్యాలు ఇక్కడనే ఉండిపోతాయి. నేను కూడా వాటిలో ఒకటిగా మారిపోతాను. ఆ నిమ్మకాయను పాతి పెట్టకపోతే మీ అన్నదమ్ములు ఎక్కడ ఉన్నా భూత ప్రేత పిశాచాలు మిమ్మల్ని పట్టి వేధిస్తూనే ఉంటాయి అని చెప్పాడు విపత్తుడు. సంజయుడు అంగీకరించి అతని ఇచ్చిన వస్తువుల్ని
నిమ్మకాయల్ని మూటగట్టి భద్రంగా తనతో ఉండేటట్లు రొంటిన దోపుకున్నాడు. తదనంతరము విపత్తుని వద్ద సెలవు తీసుకుని ధనుంజయుణ్ణి తన ప్రియురాలు కాత్యాయనిని వెతికే నిమిత్తం బయలుదేరి వెళ్ళాడు. రుద్రకేసరుడి ఆగ్రహానికి గురి అయిన వికాససేన్కు సర్ప ఆకారం నుంచి విముక్తుడు కావాలనే కోరిక ఎక్కువగానే ఉంది. ఆ అవకాశం తనకున్నదో లేదో అని నిరుత్సాహం అప్పుడప్పుడు అతన్ని విడవకుండా పట్టి పీడిస్తున్నది. ఏమైనా తను యథారూపం పొందాలి. అడవిని పట్టి తిరుగుతూ కంటికి కనపడిన మహర్షులను సందర్శిస్తున్నది సర్పము. పుణ్యనదుల్లో స్నానం చేస్తున్నది. దేవాలయాలలో ప్రవేశించి భగవత్ దర్శనం చేస్తున్నది. ఎవరూ సర్పాన్ని కన్నెత్తైనా చూడటం లేదు. తనను కనికరించని వారందర్నీ చూసి ఎంతగానో నొచ్చుకున్నాడు సర్పరూపంలో ఉన్న వికాససేను. ఏది ఏమైనా తన ప్రయత్నం విరమించకూడదని అదే అతని దీక్ష. తన యథారూపం పొందటానికే తీవ్రమైన కృషి. నరుల కంటబడితే అతను సర్పంగానే మరణించి తీరుతాడు. సర్పాలకు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్షు అనే బ్రహ్మశాస్త్రం ఉండనే ఉంది. తన తెలివి తక్కువకు నొచ్చుకున్నాడు. రుద్రకేసరుడు తనకు చేసిన ద్రోహానికి చింతించాడు. అంతేకాదు అతని మీద పగబూనాడు. తన యథారూపం ప్రాప్తించిన మరుక్షణము రుద్రకేసరుడు ఎక్కడి ఉన్నా అతన్ని సంహరించడం తొలి ప్రయత్నంగా ఎంచాడు. ముందు తన యథారూపం తనకు రావాలి అని తీర్మానించుకున్నాడు వంగ సామ్రాజ్య అంగరక్షకుడు రాకుమారి కాత్యాయనిని భార్యగా పొందాలని ఆశించిన వికాససేను. కాకులు దూరని కారడవిలో సందు చేసుకొని పొదలమాటుగా పరిగెత్తుతున్నది సర్పం. తన యథారూపం తిరిగి సాధించే ప్రయత్నంలో ఉన్నాడు సర్పరూపంలో ఉన్న వికాససేను. తను మరో పాపం చేసి ఉన్నాడు కనుక తనకి ముక్తి మార్గం కలగలేదని అప్పుడప్పుడు చింతిస్తున్నాడు. పొదల మాటున వేగంగా పాకి వెళుతున్న సర్పము ఆగి పడక విప్పి చూసింది. అక్కడికి కొద్ది దూరంలో ఏదో జాతర జరుగుతోంది. విప్పిన పడగను ముడుచుకొని చరచర అటు పాకి వెళ్ళింది. వాళ్లకి అవతలగా ఇలవేల్పు విగ్రహం ఉంది. విగ్రహం ముందు పళ్ళు పాలు ఉన్నాయి. సర్పము విగ్రహం చాటున మనుషులు పసికట్టని స్థలంలో చుట్టలు చుట్టుకొని ఉంది. పడగ విప్పి పాడుతూ ఆడుతూ ఉన్న వాళ్లను చూస్తూ ఉంది. అటు వాళ్ళని కనిపెడుతూ అప్పుడప్పుడు విగ్రహం ముందున్న పాలను చూస్తున్నది. పామును గురించి వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు. కులదేవతకు ధూప దీప నైవేద్యాలు ఇవ్వటానికి ముందు జరిపే తతంగంలో నిమగ్నులై ఉన్నారు. పాము బుసలు కొట్టింది. తల వంచి పడగ ముడుచుకొని నెమ్మదిగా ముందుకి పాకింది. పాలగిన్నె వెడల్పుగా ఉండటం వలన కష్టం లేకుండా క్షణాల మీద గిన్నెలోని పాలని పీల్చేసింది. అక్కడి ప్రజలు అది గ్రహించలేదు. వాళ్ళ గొడవలో వాళ్ళున్నారు. పాలు తాగిన పాము వెనక్కి తిరిగి వెళుతున్న సమయంలో అక్కడికి వేగంగా పరిగెత్తుకొస్తున్న గండెడు తోకను తొక్కాడు. వెళుతున్న సర్పము తోక మీద నిలబడి విసురుగా పడగ విప్పి అతని పాదం మీద కాటు వేసింది. గంగడికి పాము మంత్రం తెలుసు. ఎక్కడ ఏ పాము ఉందో తెలుసు. ఏ పాముని ఏ విధంగా పట్టాలో తెలుసును. కాటు వేసిన పామును చూస్తూ ఆగు అని అరిచాడు. కానీ మంత్రం చదవలేకపోయాడు. కాటు వేయబడిన పాదము అప్పటికప్పుడే బరువెక్కింది. విషం పైకి ఎక్కుతున్నది. అయినా సర్వం తెలిసినవాడు కనుక కాటు వేసిన చోట గట్టిగా కొరికి అవతల ఉమ్మేశాడు. అయినా బాధ తగ్గలేదు. వాళ్ళంతా చెమటలు పట్టింది. రొప్పుతూ గబగబా నడుస్తున్నాడు. కాటు వేసిన పిదప ఏదో అనుమానం కలిగి సర్పము చటుక్కున అక్కడే ఉన్న పొదచాటుకు తప్పుకుంది. అంత క్రితము ఎందరినో కాటేసింది. కానీ గంగణ్ణి కాటు వేసింది మొదలు పాము పరిస్థితి మారిపోయింది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. శరీరం అంతా ఏదోలాగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో సర్పంగా మారిన మీదట తెలుసుకున్నాడు. తన నివాసానికి వెళ్ళి కదలకుండా పడుకోవాలి. ఏ విధమైన ఆహారము కోరకుండా ఒక దినం అలానే ఉండాలి. కానీ అన్ని సర్పాల మాదిరి ఈ సర్పానికి వేరుగా నివాసం అంటూ లేదు. ఎందుకన్నా మంచిదనిపించి కొంచెం అవతలకు ప్రాకి జిల్లేడి పొదలోని ఒక చెట్టుకు చుట్టుకొని పడుకుంది. దృష్టి మాత్రము
ముందు ముందు జాగ్రత్తకు వినియోగిస్తూనే ఉంది. గంగడు తిన్నగా వాళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. కులదేవతలకు నమస్కరించాడు. భరించరాని బాధతో మూలుగుతూ సింగి అని అరిచాడు. సింగి వచ్చింది. తాను పడుకునేందుకు మంచం వేయించాడు. దానిమీద పడుకొని పాము కరిచిన కాలును గట్టిగా పట్టి బాధ నివారణకు అవసరమైన మంత్రాన్ని పఠిస్తున్నాడు. నందా, మందు అన్నాడు. చెంచులు అంతా అతని చుట్టూ గుమిగూడారు. కళ్ళప్పగించి చూస్తున్నారు. వెళ్ళిన వెంటనే ఏదో ఆకును అరచేత పెట్టి నలుముతూ నందా పరిగెత్తుకుని వచ్చాడు. ఆకుపసరు పాము కాటు వేసిన చోట పిండాడు నందుడు. ఆలపించు నాగస్వరం అన్నాడు గంగడు. నందుడు నాగస్వరం ఊదుతున్నాడు. నీవు వచ్చి నా శరీరంలోకి పంపిన విషాన్ని తీసుకుంటావా? సరే సరి. తెలియక చేసిన అపచారం కింద మన్నించి విడిచిపెడతాను. లేదా నువ్వు ఎక్కడ నక్కినా మంత్రబలంతో నిన్ను నాశనం చేస్తాను. ఇప్పుడు విషం తీసుకోకపోతే 15 దినములు దాటకుండా నా కోపానికి గురై తీరుతావు. రా అని గబగబా మంత్రం చదువుతున్నాడు గంగడు. గంగడు చేసిన హెచ్చరిక మంత్రము అవతలగా జిల్లేడు పొదిలో నక్కిన సర్పం వింది. నందుడు ఊదుతున్న నాగస్వరము తను కదలకపోయినా బంధించి తీసుకువెళుతుంది. వెళ్ళి గంగడిలోని విషాన్ని తీసుకోవడం మంచిది. లేదా 15 రోజుల్లో తన బ్రతికే అంతమైతుంది. రుద్రకేసరుడి అహంకారానికి గురై తాత్కాలికంగా సర్పరూపంలో బ్రతుకుతున్నాడు తను. గోరంతలు కొండంతలు అవ్వకుండా వెళ్ళటమే మంచిదని తలచాడు పాముగా ఉన్న వికాససేను. మంత్రాన్ని గంగడు మరింత పటిష్టంగా చదువుతున్నాడు. నందుడు నాగస్వరం ఉద్రిక్తుడై ఆలపిస్తున్నాడు. జిల్లేడు చెట్టుకు చుట్టుకొని ఉన్న పాము అక్కడి నుంచి బయలుదేరింది. చరచరా పాకుతూ వెళ్ళి గంగడి కాలి నుంచి తన విషాన్ని తను తీసేసుకుంది. అందరూ చూస్తుండగానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నది. అందరూ అది మామూలు విషసర్పం అనుకున్నారు. గంగడు మాత్రం సర్పాన్ని అనుమానించాడు. నందుడు నాగస్వరం ఆపాడు. నెమ్మదిగా గంగణ్ణి చేరి ఎలా ఉంది దొరా అని అడిగాడు. ఎలా ఉంటుంది? ఎక్కించిన విషాన్ని పాము తీసుకుపోయింది. కానీ అది మామూలు పాము కాదురా. ఏదో శాపం వలన పాపం ఎవరో పాముగా మార్చాడు. గంగడు అటే చూస్తూ అన్నాడు. మీకెలా తెలుసును? నందుడు ప్రశ్నించాడు. తోక చివర నల్లని మచ్చ. జన్మతః సర్పం కాదు గనకనే ఆ మచ్చ ఉంది. నందుడు తలూపాడు. గంగడు ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో జరుగుతున్న జాతరలో నుంచి పూజారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దొరా, అమ్మ ముందు పాలు లేవు, ఏమైనాయో తెలియటం లేదు ఆతృత కనబరిచాడు. గంగడు పెద్ద పెట్టున నవ్వుతూ లేచి నిలబడ్డాడు. నందుడు తదితరులు అర్థం కానట్లు గంగణ్ణి చూస్తున్నారు. ఆ పని చేసింది ఆ నాగుపామే అయి ఉంటుంది. మనిషి విధివశాత్తు సర్పంగా మారితే ఏం చేస్తుంది? ఆకలికి ఓర్చుకుంటుందా? ఇతర నాగుపాముల్లాగా కొద్ది పాలు మాత్రం తాగి వెళుతుందా? నాగుపాము పొట్ట ఎంత, మనిషి పొట్ట ఎంత? ఆ సర్పము మనిషి కనుక గిన్నెలోని పాలు మొత్తం పీల్చేసింది. అతని పెదాలు చిరునవ్వుతో కదిలాయి. అమ్మకు ఆగ్రహం వస్తే పూజారి అన్నాడు. రాదు, అమ్మ దయామయురాలు. ఆకలిగా ఉన్నవాళ్ళు తాగిన దానికి ఏమీ అనదు. గంగడు అన్నాడు. నువ్వన్నదే నిజమని ఎలా చెప్పగలం గంగా? వేరొక వృద్ధుడు వచ్చి వణికే కంఠంతో అన్నాడు. కావాలంటే నిదర్శనం చూపిస్తాను అంటూ అడుగు ముందుకు వేశాడు. అమృత కలశం జానపద నవల 12వ భాగం సమాప్తం. రేపు 13వ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.